తల నుంచి ప్రార్థన చేసుకుందామండి. ఈనాటి వాక్య ధ్యానం కొరకు. మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియ తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మరియు కుమారు ఈ మండలి కాల శిలువ శ్రమల ధ్యాన కూడికలో మరి విశేషంగా 17వ దినములోనికి నడిపించబడ్డాం. ఈ ఆరాధనలో మేము స్తుతించి ప్రార్థించడానికి మీరు మా జీవితంలో అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయం కొరకు స్తుతున్నాను. అయితే మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఆయన మాటలు కేవలం నిష్ప్రయోజనం. మీరు మాట్లాడుట అవసరము, మాకు ఆశీర్వాదకరం కూడా. రాత్రి సమయంలో మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరమును మాకు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావం విని పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటించబడిన పరిశుద్ధ వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు పాత నిబంధన పాఠంగా, మొదటి పాఠంగా. ఇక రెండవదిగా మార్కు సువార్త 7వ అధ్యాయం 18 నుంచి 23 వచనాలు కృత నిబంధన సువార్త పాఠంగా చదువుకున్నాం. ఇలాంటి ధ్యాన అంశము హృదయము. ప్రియులన, దీనికి ఎప్పుడు చూసినా బైబిల్లో ఏమని ఉంటుందంటే హార్ట్ అని ఉంటుంది. బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో హార్ట్. మనం కూడా హృదయము అనగానే హార్ట్ అంటాం. కానీ లిటరల్లీ ఒక ఆర్గాన్గా మనం హార్ట్ని తీసుకుంటే అసలు బైబిల్ చెప్తున్న వాటికి ఒక ఆర్గాన్గా ఉన్నటువంటి గుండెకు సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. బట్ ఇక్కడ హృదయము లేదా హార్ట్ అనేది మనం ఆలోచన చేస్తే ఒక సెంటెన్స్ మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ ఎ బిబ్లికల్ కాంటెక్స్ట్, ది హార్ట్ represents the seat of a person inner being encompassing the thoughts, emotions, will and spiritual life rather than just the physical organ. ఏమంటాడంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో బిబ్లికల్ కాంటెక్స్ట్ని బట్టి మనం ఎక్కడ చూసినా హార్ట్ అనేది ఒక గుండె, దాని పనితీరుల గురించి మాట్లాడటం లేదు. ఒక వ్యక్తి యొక్క అంతరంగ ఆలోచనలు, ఎమోషన్స్ అంటే వారి యొక్క భావనలు, అలాగే వారి యొక్క చిత్తము, అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి మాట్లాడినప్పుడు అక్కడ హృదయము అనే మాట ఉపయోగిస్తాడు. హృదయము అనే మాట కనుక పరిశుద్ధ గ్రంథములో హృదయము అనే దానికి ప్రత్యేకించి ఏ పార్టు లేదు. హృదయము అని రాసినప్పుడల్లా ఇదిగో గుండెను గురించి చెప్తున్నారు, కంటిని గురించి చెప్తున్నారు, లేదంటే ముక్కును గురించి చెప్తున్నారు, కాలుని గురించి చెప్తున్నారు అన్నటువంటి స్పెసిఫిక్ ఆర్గాన్ గురించి ఏం చెప్పడం లేదు. నిజానికి హార్ట్ అంటే మనకి ఇంగ్లీష్లో, హృదయం అంటే ఇంగ్లీష్లో హార్ట్ అని ఉన్నా, హార్ట్ అంటే మళ్ళీ తెలుగులో మనం దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే గుండె అన్నా, అది ఒక ఆర్గాన్ గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ హృదయము అని రాయబడిన ప్రతిసారి కూడా ఒక ఎమోషన్ గురించి మాట్లాడుతున్నాడు. హృదయము అని పరిశుద్ధ గ్రంథంలో వాడిన ప్రతిసారి కూడా మానవుని యొక్క తలంపులను, ఆలోచనల గురించి మాట్లాడుతున్నాడు. హృదయము అని మాట్లాడిన ప్రతిసారి కూడా మానవుని యొక్క చిత్తము గురించి మాట్లాడుతున్నాడు. హృదయము అని మాట్లాడిన ప్రతిసారి కూడా పరిశుద్ధ గ్రంథంలో మనిషి యొక్క అంతరంగ ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కనుక హృదయం అంటే ఒక అవయవముగా పరిశుద్ధ గ్రంథం చెప్పడం లేదు, కానీ అది ఒక వ్యక్తి యొక్క, ముఖ్యంగా విశ్వాసి యొక్క ఆంతరంగిక చర్యలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు హృదయాన్ని గురించి ఇర్మియా చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడండి. మూలవాక్యాన్ని మనం చదువుకుని ధ్యానంలోనికి త్వరగా నడిపించబడదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఒక హృదయాన్ని గురించి ఒక నిర్వచనం, డెఫినిషన్ ఇస్తూ ఉన్నాడు. హృదయము ఎలాంటిదో
పరిశుద్ధాత్ముని ద్వారా ప్రవక్త మాట్లాడుతున్నాడు. హృదయమట ఎలాంటిదట అండి? మోసకరమైనది. అది ఘోరమైనటువంటి వ్యాధి కలదు. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఈ మాటకు మనము వచ్చి ధ్యానంలోనికి వెళ్ళే ముందుగా అసలు మొదట ఏం చెప్తాడు అంటే 5వ వచనం నుంచి కూడా 2 గుంపుల గురించి, 2 వ్యక్తుల గురించి, 2 హృదయాల గురించి మాట్లాడతాడు. అది మొదటిది ఏమిటంటే, దేవుని ఆశ్రయించక మనుష్యుల మీద నమ్మకం పెట్టుకుని మనుష్యులను ఆశ్రయించిన హృదయం. దాని గురించి ఈ 5-6 వచనాలు చెబుతూ యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునిచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో అరూహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిట్టి భూమి యందును నివసించును. దేవుని మించి తన మనస్సు, తన హృదయాన్ని, తన ఆలోచనలను, తన ఆత్మీయ జీవితాన్ని, తన భావనలను ఎవడైతే తీసేసుకుంటాడో వాడు శాపగ్రస్తుడు. వాడు ఎలా ఉంటాడంటే, ఎడారులలో, అడవులలో అరూహ వృక్షం, అది ఒక వృక్షమే కానీ దాంట్లో పచ్చదనం ఉండదు, ఆకులు ఉండదు, నీడ ఉండదు, కాయలు ఉండవు, పువ్వులు ఉండవు. యూస్లెస్ అనమాట అండి, నిష్ప్రయోజనకరమైన. దేవుని మించి తన హృదయాన్ని తిప్పేసుకుని మనుషులను ఆధారం చేసుకుని మనుషులను నమ్ముకునే వారి యొక్క జీవితం అలాగా నిష్ప్రయోజనకరంగా, నిష్ఫలంగా, నిరుపయోగంగా, పనికి రాకుండా మారిపోతుందట. ఇక రెండవది, దేవుని మీద ఆశ్రయించు హృదయాన్ని గురించి మాట్లాడతాడు. 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారన దాని వేళ్లు తనను, వెట్ట కలిగినను దానికి భయపడదు. అది దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఇక రెండవ హృదయం, దేవుణ్ణి నమ్ముకున్న, దేవుని మీద ఆధారపడిన, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి హృదయాన్ని గురించి మాట్లాడతాడు. అసలు దానికి బెంగ ఉండదట, అసలు దానికి ఎలాంటి భయం ఉండదట, ఎలాంటి టెన్షన్ ఉండదట, ఎలాంటి భీతి ఉండదట. ఎందుకంటే అది తన సంరక్షకుడైన, రక్షణకర్త అయినటువంటి దేవుని మీద ఆనుకుంది కనుక. అది నీటి కాలువల వారిని నాటబడిన చెట్టు వలె చక్కగా పచ్చగా ఉంటుందట. అది వర్షము లేని కాలంలో కూడా చింతనందకుండా అది కాపు కాస్తుందట అని మాట్లాడుతూ, ఈ 2 హృదయాల గురించి మాట్లాడుతూ, ఈ 2 వ్యక్తిత్వాల గురించి మాట్లాడుతూ, ఇలాంటి ఒక 2 వ్యక్తుల గురించి మాట్లాడుతూ 9వ వచనంలో అంటాడు, హృదయము అన్నిటికంటే మోసం. అంటే నువ్వు మనిషిని ఆశ్రయించాలన్నా, దేవుణ్ణి ఆశ్రయించాలన్నా దానికి కారణం ఎవరు? హృదయమే. నువ్వు మనిషిని ఆశ్రయించి శాపగ్రస్తుడు కావాలన్నా, దేవుణ్ణి ఆశ్రయించి దీవెన పొందాలన్నా, శరీరములో దానికి ఉపయోగపడే ఆ ఇన్నర్ పార్ట్ ఏమిటి అంటే హృదయం. హృదయం. అందుకని అంటాడు, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఘోరమైన వ్యాధి కలది. ప్రియులారా, హృదయం ఎంత మోసకరమైనదంటే అది నీలోనే ఉంటుంది, అది నిన్నే మోసం చేస్తుంది. అందుకనే ఏ అవయవాన్ని గురించి మాట్లాడలేదు ఇంత కఠినంగా, ఒక హృదయాన్ని గురించి మాట్లాడాడు. ఎందుకంటే ఎవరైనా ఎదుటివారిని మోసగిస్తారు, కానీ హృదయం ఎలాంటిదంటే నీలోనే ఉండి నిన్నే మోసగిస్తుంది. అది కూడా నీకు తెలియకుండా, నువ్వు మోసపోయిన సంగతి కూడా నీకు తెలియకుండా నీ హృదయము అంటే నీ ఆలోచన, నీ చిత్తము, నీ యొక్క ఎమోషన్స్ చాలాసార్లు నిన్నే మోసగిస్తూ ఉంటాయి, నిన్నే మోసగిస్తూ. కనుకనే పరిశుద్ధాత్ముడు చెప్పాడు, జాగ్రత్త సుమా, హృదయము చాలా మోసకరమైనది. అంతేకాదు అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. దానిని ఎవ్వడూ గ్రహించలేడు. ఎందుకు గ్రహించలేడు? ఎందుకు గ్రహించలేడు? చేతికి దెబ్బ తగిలింది, నీకు తెలుస్తుంది. కంటిలో పువ్వేసింది, నీకు తెలుస్తుంది. ముక్కు మూసుకుపోయింది, నీకు తెలుస్తుంది. ఇంకా ఏ అవయవానికైనా ఏదైనా జరిగితే ఫిజికల్గా నీకు తెలుస్తుంది. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. బట్ దాన్ని ఎవడు గ్రహించలేడంటే, ఇది ఒక పార్ట్ కాదు గ్రహించడానికి. నువ్వు నీ శరీరంలో ఒక అవయవం కాదు ఇది.
అయ్యో నా చేతికి దెబ్బ తగిలింది, నాకు కాలికి రక్తం వస్తుంది, నాకు తలపోటు వస్తుంది, నాకు రొంప చేసింది, నాకు జ్వరం వచ్చింది అని పట్టుకునో ముట్టుకునో నువ్వు తెలుసుకోవడానికి అదేమి ఒక ఆర్గానో లేదంటే అది ఒక ఫిజికల్గా ఒక అవయవము కాదు, ఒక పార్ట్ కాదు. అది నీ స్వభావము. స్పష్టంగా చెప్పుకోవాలంటే హృదయము అనేది నీ స్వభావము, హృదయం అనేది నీ అంతరంగం, అది నీ భావాల సమాహారం, అది నీ యొక్క ఆత్మీయ జీవితం. కనుకనే నీ హృదయం ఎలాగుందో నీకు తెలియదు అనమాట అండి. అది ఏం చేస్తుందో నీకు తెలియదు, నిన్ను ఎలా మోసగిస్తుందో తెలియదు, అది ఎంత చనిపోతుందో తెలియదు. చివరికి మన హృదయము మనల్ని వంచిస్తుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది. దేవుని మీద నుంచి మన యొక్క దృష్టిని మళ్ళించి చివరికి పాడు చేస్తుంది. నిజంగా దాని దుస్థితిని మనం గమనించగలిగితే మనకంటే ధన్యులు ఎవరు కూడా ఉండరు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి హృదయానికి ఒక డాక్టర్ ఉన్నాడు. కార్డియాలజిస్ట్ కాదు, గుండె డాక్టర్ అనగానే మనం ఎవరు చెప్తాం? కార్డియాలజిస్ట్. కానీ ఈ డాక్టర్ ఆయన కాదు, ఈ డాక్టరు దేవుడే. ఈ డాక్టర్ ఎవరండి? దేవుడే. అందుకనే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనాన్ని, ఇంకా కొన్ని వచనాలు కూడా మనం త్వరగా మీరు రెఫరెన్స్ తీయగలిగితే కొన్ని వచనాలు కూడా మనం చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28:9. సొలొమోను నా కుమారుడా, ఏమిటండి? ఆయన అందరి హృదయాలను పరిశోధించేవాట. చాలమ్మా ఈ మాట కొరకే. ఆయన అందరి హృదయాలను పరిశోధించేవాడు. మనం చదువుకున్న ఇర్మీయా గ్రంథము 17:10 కూడా చెప్తా ఉంటాడండి, యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరిశోధించువాడను. అలాగే 21వ అధ్యాయం సామెతల గ్రంథం 2వ వచనం. ఇవి మనము అవగాహన కొరకు చూస్తున్న రెఫరెన్సెస్ మాత్రమే. 21:2 వచనాన్ని మనం చదువుకుందామండి. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. అందుకని కాబోలు ప్రియులారా, ఒకవేళ నా హృదయం ఎలా ఉందో మీకు తెలియదు, మీ హృదయం ఎలా ఉందో నాకు తెలియదు, అసలు మనకు కూడా తెలియదు. అందుకనే కీర్తనాకారుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, ఇదంతా నా వల్ల కాదు కానీ నా హార్ట్ డాక్టర్కి నా యొక్క హార్ట్ని ఇచ్చేస్తున్నాను, అంటే ట్రీట్మెంట్ కొరకు, చెక్ చేసుకోవడం కొరకు అని చెబుతూ 139వ సంకీర్తనలో 23వ చరణములు ఈ చక్కని మాట, మనము కూడా ప్రతి నిత్యము ఇలాగూ దేవునికి మన హృదయాన్ని అప్పగించుకోవాలి అన్న సత్యాన్ని తెలియజేయడానికి మాట్లాడుతూ, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము, నన్ను పరీక్షించి, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. ఎందుకంటే అది నన్ను చాలాసార్లు మోసం చేసింది, చాలాసార్లు నన్ను వంచన చేసింది, చాలాసార్లు అది పాడైపోయింది, వ్యాధితో నిండిపోయింది. దానివలన నా ఆత్మీయ జీవితం పడిపోతుంది, చెడిపోతూ ఉన్నది. ఎంత భయంకరమైనటువంటి రోగమా! అందుకనే నా హృదయాన్ని పరిశీలించు ప్రభువా, నేను పరిశీలించుకోలేను, అది నన్ను మోసం చేస్తుంది. నా హృదయాన్ని పరీక్షించు, నేను పరీక్షించలేను, అది నన్ను వంచన చేస్తుంది. ప్రియులారా, హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలదు. ఎన్ని రకాలైన బ్యాక్టీరియాస్ ఉన్నాయో అందులో తెలుసా? ఎన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ లేదా డిసీజెస్ లేదా రోగాలు ఉన్నాయో మనం చదువుకున్న 2వ భాగం మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుకుంటే ప్రియులారా, హృదయంలో 13 రకాల జబ్బులు ఉన్నాయట అండి. 13 రకాలు. అందుకనే ఒక జబ్బు ఉంటే ఏమంటాం? జబ్బు అంటాం. 2-3 ఉంటే ఇక్కడ 13 ఉన్నాయి, 2-3 కాదు. 7వ అధ్యాయము మార్కు సువార్త 21వ వచనం నుంచి మనం చదువుకుందాం త్వరగా. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను,
చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయటండి? ఇవన్నీ కూడా లోపల ఉన్నాయట. ఇవన్నీ కూడా లోపల కాపురం పెట్టేసి హృదయాన్ని ఇన్ఫెక్ట్ చేసేసినాయి, పాడు చేసేసాయి. అందుకనే దేవుడు ఊరకనే అనలేదు, హృదయము ఘోరమైనటువంటి 13 రకాలైనటువంటి జబ్బులతో హృదయం నిండిపోయింది. ఇంకా అలాంటి హృదయంలోంచి మంచి ఏమొస్తుంది? అలాంటి 13 రకాల ఈ భయంకరమైనటువంటి వ్యాధుల రోగములతో చుట్టి ఉన్నటువంటి హృదయంలోంచి ఇంకా మేలుకరమైనటువంటి స్థితి ఏమొస్తుంది? దీవెనకరమైన స్థితి ఏమొస్తుంది? ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచనలు ఏమొస్తాయి? ఎందుకంటే ఇది పూర్తిగా చెడిపోయింది, పడిపోయింది. అందుకనే ఆది కాండంలోనే దేవుడు నరులను చూసేమన్నాడంటే 6వ అధ్యాయం 5వ వచనంలో కానీ 8వ అధ్యాయం 21వ వచనంలో కానీ, నరుల హృదయము బాల్యము నుంచి చెడ్డదట్టండి. నరుల హృదయం ఏంటండి? మరి బాల్యము నుంచి చెడ్డది, బాల్యము నుంచి చెడ్డది. ఇది మనిషి చెప్పటం లేదు, దేవుడే డిక్లేర్ చేశాడనమాట. మన హృదయం చెడ్డది. ఆ చెడ్డ హృదయాన్ని మనం ఏం చేస్తామంటే, నేను చేసినంత మంచి, నా ఎదుట ఉన్నదంతా మేలే, నా ఎదుట ఉన్నదంతా చాలా పరిశుద్ధతే అని ఏం చేస్తామంటే, దేవుడు పలుమార్లు చెప్పిన, ఎన్నిసార్లు గద్దించిన కఠినపరుచుకుంటూ ఉంటాం. కొన్ని రిఫరెన్స్ చెప్తాను. నిర్గమకాండము 7వ అధ్యాయం 22, నిర్గమ 7వ అధ్యాయం 22, 8వ అధ్యాయము 15, అదే 8వ అధ్యాయము 19, 32 వచనాలు, 9వ అధ్యాయము 12 వచనం, 35 వచనం, 10వ అధ్యాయము 20 వచనం. ఇవన్నీ ఎందుకు చెప్పినా తెలుసా? మనలంటోడే ఇక్కడ ఒకడు ఉన్నాడు, మనలంటోడే ఇక్కడ ఒకడు ఉన్నాడు. ఎవరు? నిర్గమకాండము ఇన్ని అధ్యాయాలు చెప్పినప్పుడు ఇంకా ఎవరు అంటే ఆలోచించకూడదు. ఎవడుంటాడు అక్కడ? పైగా కఠినపరుచుకున్న వ్యక్తి ఎవరుంటారు? ఫరో కదా. ఇన్ని సందర్భాలలో ఫరో కష్టం వస్తే నీ దేవుణ్ణి ప్రార్థించు, ఈ కష్టాన్ని తీసేయమని చెప్పు. కష్టం తీరిపోయిన తర్వాత నీ దేవుడు ఎవడో, నువ్వెవడో నాకు తెలియదు. ఈరోజు క్రైస్తవ లోకం ఎలాగే ఉందండి. కష్టం వస్తే దేవుడు 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 అనే హృదయాలతో దేవుని సన్నిధికి వస్తున్నాం. కష్టం తీరిపోయిన తర్వాత అసలు దేవుడు ఎవరో తెలియనట్లుగా ముఖం చాటేసి తిరిగి మరలా మన హృదయంలో ఈ 13 దుర్గుణాలు పెట్టుకుని పాడైపోతున్నాం, చెడిపోతున్నాం. ఇలారా గమనించండి. ఒకవేళ మన హృదయంలో దుర్గుణాలు కలిగి దేవుని సన్నిధిని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టకుండా ఎన్నిసార్లు ఆయన గద్దించినప్పటికీ పలుమార్లు కఠినపరుచుకుంటూ ఉంటే, ప్రియులారా, సామెతల గ్రంథం 28:14 ఒక కఠినమైన మాట మాట్లాడుతూ ఉంటాడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనములో, తన హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. తన హృదయమును కఠినపరుచుకున్నవాడు ఎక్కడ పడతాడండి? కీడులో పడతాడట. ఇక ఆ కీడు నుంచి ఎవడు మనని తప్పించాడు. అందుకని యాకోబు 4:8 ఆయన ఒక పిలుపునిస్తాడు. పాపులారా, ద్వమనస్కులారా, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి, కడుగుకోండి. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ఈరోజు మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని ఎలాగూ గ్రహించగలిగిన దేవునికి అప్పగించుకుంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ రోగాలను ఆయన తీసివేసి మన శరీరాన్ని, మన ఆత్మను పరిశుద్ధంగా, ఆరోగ్యంగా ఆయన ఉంచగలిగిన సమర్థుడు. కనుక ఈరోజు హృదయము అనే అంశములు ఒక ఆకారము లేని, ఆనవాలు లేనటువంటి, ఒక ఆలోచనాపూర్వకమైన, భావనాపూర్వకమైనటువంటి చిత్తమే హృదయం. కనుక అటు హృదయాన్ని మనం ఏమి చేయలేం, అందులో ఏముందో గ్రహించలేం. కనుక దానిని పరిశోధించి గ్రహించగలిగినటువంటి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని ఎలా బాగు చేసుకోవాలి, ఎలా సరిచేసుకోవాలి, ఎలా క్రమపరుచుకోవాలి, ఎలాగూ ఆయనకి ఇష్టమైనటువంటి హృదయంగా మన హృదయాన్ని మలుచుకోవాలి. త్వరగా ఒక 7 విషయాలు మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మన హృదయాన్ని బాగు చేసుకోవాలి. అది మోసకరమైనదని, ఘోరమైన వ్యాధి కలదని గ్రహించి దానిని సరిచేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్, సామెతలు 23:26 చాలాసార్లు మనం చదువుకుంటాం, ఈ పని ప్రతి ఒక్కరూ చేసి తీరాలి. నా కుమారుడా, నీ హృదయమును, మన హృదయాన్ని బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి? మన కన్ను పాడైందండి, ఏం చేస్తాం? ఆ
ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కన్ను సరిగ్గా కనిపించడం లేదు అంటే చూస్తారు, పర్వాలేదు స్పెట్స్ వేస్తే సరిపోతున్నట్టు వేస్తారు, లేదంటే క్యాటరాక్ట్ బాగా పెరిగిపోయింది, సర్జరీ పడుతుంది, మీరు పలానా రోజులు వచ్చాయంటే ఏం చేయాలి, మనం వెళ్ళి చేయించుకోవాలి, అంతే కదా. కన్ను ప్రాబ్లం వచ్చింది కనుక కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, కాలు ప్రాబ్లం వస్తే ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళాలి, హార్ట్ ప్రాబ్లం వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, లంగ్స్ ప్రాబ్లం వస్తే పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం వస్తే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్కటికి ఒక్కొక్క జిస్టులు, ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క అవయవాన్ని ట్రీట్ చేస్తూ ఉంటాడు. మరి నీ హృదయానికి ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలా? నీ కాలు తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తావు అంటే, కాలు తీసుకెళ్ళి కాలు విడదీసి తీసుకెళ్ళాం, మనం కాలు మనకే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతాం. అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాటు చూపిస్తాం. సో నీ హృదయానికి ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలా? నీ హృదయాన్ని ట్రీట్ చేయగలిగినటువంటి నీ దేవునికి ఇవ్వాలి. అందుకనే సామెతల గ్రంథము రాసినటువంటి ఈ జ్ఞాని సొలొమోను మనం చదువుకున్న ఆ 23-26లో, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవి, నేను బాగు చేస్తాను. ఎందుకు అంటే నీ హృదయం చాలా మోసంతో కపటముతో నిండిపోయింది. నీ హృదయం నుండి ద్వేషము అసూయలు ఉన్నాయి. మార్కు 7:21లో చెప్పినట్టుగా 13 రకాలైనటువంటి దుర్గుణాలతో నీ హృదయము మలినమైపోయింది, నీ హృదయము ఇన్ఫెక్ట్ అయిపోయింది, నీ హృదయము బాగా చెడిపోయింది, ఘోరమైనటువంటి వ్యాధితో ఉంది. కనుక నీ హృదయాన్ని నాకి, దాన్ని బాగు చేస్తాను, దాన్ని కడుగుతాను, దాన్ని శుద్ధి చేస్తాను, దాన్ని సరిచేస్తాను, దాన్ని క్రమపరుస్తాను. అందుకేనేమో ప్రియులారా 51వ సంకీర్తనలో 10వ చరణంలో దావీదు ఓ అద్భుతమైనటువంటి మాట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. 51వ సంకీర్తన 10వ చరణం, దేవా నా యందు శుద్ధ హృదయము. దావీదుకు తెలుసు తన హృదయం చెడిపోయింది, తన హృదయం పాడైపోయింది, తన హృదయం ఘోరమైనటువంటి వ్యాధితో నిండిపోయింది. ఎవడు బాగు చేస్తాడు? దేవుడు బాగు చేస్తాడని తెలిసి, దేవా నా హృదయం చెడిపోయిందయ్యా, పాడైపోయిందయ్యా, పాపముతో నిండిపోయిందయ్యా, దుర్గుణాలు కలిగి అది చాలా భయంకరంగా తయారైందయ్యా, కనుక ఇదిగో నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. నా యందు శుద్ధ హృదయము, ఆ పాడైపోయిన, పాతదైపోయిన, చెడిపోయిన, ఆ భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని తీసివేసి తిరిగి నా యందు ఏం కలుగు చేయాలన్నాడండి? శుద్ధ హృదయము కలుగు చేయి. ప్రియులరా, ఈరోజు మనము కూడా ప్రతి నిత్యము పాడైపోతున్నటువంటి ఈ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మనము ఉదయం పనిలోకి వెళ్ళిపోయి సాయంకాలం వస్తాం, వచ్చిన తర్వాత ఏం చేస్తాం? టీ గట్రా తాగేస్తాం. తాగేసిన తర్వాత ఏం చేస్తామండి? రోజంతా బయట తిరిగి వచ్చాం, చెమట పెట్టేసింది కనుక ఏం చేస్తాం? నాకు చెప్పట్లేదంటే మీరు ఆ పని చేయరేమో, మీరు ఏం చేస్తాం? స్నానం చేస్తాం. ఎందుకు? శరీరము మలినమైపోయింది కనుక దీనిని శుద్ధి చేసుకుంటే ఎలాంటి రోగాలు రావు, అంతే కదా. ప్రతిరోజు స్నానం చేసి నీ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న ప్రియ సంగమా, ప్రతిరోజు లోకములో వెళుతున్నప్పుడు లోకములో ఉన్న వాటిని చూచి పాడైపోతున్నటువంటి నీ హృదయాన్ని మరి దేవునికి ఎందుకు అప్పగించవు? దాన్ని ట్రీట్ చేయమని, దానిని బాగు చేయమని, దానిని సరిచేయమని నీ దేవునికి ఎందుకు అప్పగించవు? అందుకనే 13 వచ్చేసినాయి. 1 ఉన్నప్పుడే మనం దేవునికి అప్పగించుకుంటే, 2 అయినప్పుడే దేవునికి అప్పగించుకుంటే, 3 అయినప్పుడే దేవునికి ఇచ్చుకుంటే ఈ పాటికి మన హృదయము ఆయన ఎదుట శుద్ధ హృదయంగా ఉండేది. అలా చేయలేదు కనుక ఈరోజు మన హృదయంలో ఏమైపోయినాయండి? 13 దుర్గుణాలు వచ్చాయి, భయంకరంగా తయారైపోయింది. కనుక మొట్టమొదటిగా నీ హృదయాన్ని, నా హృదయాన్ని బాగు చేసుకోవడానికి, మన హృదయాన్ని క్రమపరుచుకోవడానికి మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? హృదయాన్ని ట్రీట్ చేసే పరమ వైద్యుడైనటువంటి యేసయ్యకి ఇవ్వాలి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ఇక్కడ ఆ వ్యక్తి గారడీవాడైనటువంటి సిమోను. అపోస్తలుల కార్యముల గ్రంథం నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. నీవు ఘోరమైన దుష్టత్వములను, దుర్నీతి బంధకములను ఉన్నట్లు చెప్పాడు. అయ్యా నీ హృదయం పాడైపోయింది. పేతురు యోహాను చెప్తున్నారు. ఎవరితోని? గారడీవాడైనటువంటి సిమోనుతో. ఈ గారడీవాడైన సిమోను రక్షణ పొందాడు. ఫిలిప్పు గారితో పరిచయకి వెళ్ళిపోతున్నాడు.
బట్ పాత జీవితాన్ని మానుకోలేదు. ఒకసారి బయట పడిపోయిన తర్వాత పేతురు యోహానులు అన్నారు, అబ్బాయి నీ హృదయం సరిగా లేదు, నువ్వు వెంటనే దేవుని వేడుకో, ప్రార్థించు, నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకుని దేవునికి ఇచ్చేయి, బాగు చేస్తాడు అంటే అతను ఏమన్నాడు తెలుసా? అతను ఆ పని ఏదో మీరే చేసేయండి బాబు అన్నాడు. ఆ పని ఏదో మీరే చేసేయండి. చాలాసార్లు మనం ప్రార్థన చేయం, మన దేవుని సన్నిధికి రాం, మన దేవుని సన్నిధిలో ఆరాధించాం, ఎక్కడి నుంచో కబురు పెడతాం. సంఘాన్ని ప్రార్థన చేయమని చెప్పండి, పాస్టర్ గారిని ప్రార్థన చేయమని చెప్పండి. నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు సంఘానికి రావు, నీకు దేవుడు అవసరం లేదు, నీకు మాత్రం ప్రార్థన చేయాలి. కర్మకాలి ప్రార్థన చేసినా అది నీకు ఉపయోగం కాదు, అది నీకు ఉపయోగం కాదు. మందు నువ్వేసుకోవాలి, రోగం నీది కనుక. నువ్వేం కబురు పెడుతున్నావు అంటే పాస్టర్ గారిని మందులు వేసుకోవాలంటే మాకు జబ్బు తగ్గిపోద్దట. ఎక్కడ తగ్గుద్ది? తగ్గదలాగే. కనుక మీరే వేడుకోండి అంటున్నాడు కానీ అయ్యా దావీదు వలె నాయందు శుద్ధ హృదయం కలుగజేయి అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు మన హృదయాన్ని దేవునికి ఇస్తే ఆయన బాగు చేస్తాడు, ఆయన సరిచేస్తాడు, క్రమపరుస్తాడు. అప్పుడు మనం దేవుని సన్నిధికి యథార్థ హృదయంతో రాగలం. హెబ్రీ 10:22 అంటాడు, యథార్థ హృదయముతో దేవుని సన్నిధానమునకు మనము వెళ్ళుదాము అంటాడు. ఇక రెండవ పని, మన హృదయాన్ని బాగు చేసుకోవడానికి రెండవ పని మనం చూద్దామండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణల గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడదురు, దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు. ఇక రెండో పని ఏం చేయాలండి? మొదట నీ హృదయాన్ని దేవునికి ఇచ్చే. రెండో పని, 2 వచనాలు చదివేసాం కనుక ఇందులో ఏది చెప్పాలో మనకు తెలియటం లేదు. అక్కడ చాలా క్లియర్గా అండర్లైన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మీ హృదయములలో క్రీస్తును ప్రభువును యేసయ్యను ఏం చేయాలంటే, మన హృదయం బాగుపడాలంటే ఇక దేనికి స్పేస్ ఇవ్వకూడదు. ఈరోజు మన హృదయాల్లో దేన్ని పెడితే దాన్ని ప్రతిష్ఠించేసాం, కనిపించిన ప్రతిదాన్ని ప్రతిష్ఠించేసాం, కనిపించిన ప్రతిదాన్ని పెట్టేసుకున్నాం మన హృదయంలో. ఎటు పడితే అటు, దేనిని పెడితే దానిని. మన హృదయములు ఈ లోకముతో, చెడుతో, కీడుతో, పాపంతో ఏమైపోయిందండి? నిండిపోయింది. అందుకని మన దేవుని సన్నిధికి వచ్చిన వాక్యం అంటున్నా మన లోపలికి అది వెళ్ళటం లేదు. ఆల్రెడీ ఈ హృదయం అనే పాత్ర ఏమైపోయింది? పొంగి పొర్లిపోతుంది అనమాట, పొంగి పొర్లిపోతుంది. ఇక్కడ పౌలు భక్తుడు అన్నాడు, నీ హృదయంలో ఏం చేయాలో తెలుసా? నీ హృదయం బాగుండాలంటే పనికిమాలిన చెత్త, మన హృదయంలో పేరుకున్న పనికిమాలిన చెత్తను ఏం చేయమంటాడు? తీసేయమంటాడు. పనికిమాలిన విషయాలను తీసేయమంటాడు. నువ్వు ఇంతవరకు నీకు ఇష్టమని ప్రతిష్ఠించుకున్నావే, అలాంటి పనికిమాలిన అంశాలన్నీ కూడా తీసి బయటపడాయి. నీ హృదయంలో ఎవరుండాలా? నీ హృదయాన్ని ట్రీట్ చేసే, నీ హృదయానికి ఆరోగ్యం కలుగు చేసే, నీ హృదయానికి మేలు కలుగు చేసే ఈ గుండెలో ఏముండాలా? గుండె పని చేయడానికి అవసరమైనటువంటి రక్తము, ఆక్సిజను ఉండాలి. రక్తంలో ఆక్సిజన్ కలిసి ఉండాలి. రక్తం లేకపోతే ఏమైపోతుంది? ఆగిపోతుంది. ఇప్పుడు హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయండి? హార్ట్ అటాక్లు అన్నీ ఎందుకు వస్తున్నాయి? గుండెకు పంపవలసినటువంటి బ్లడ్ పంపవలసిన స్థాయిలో పంపింగ్ జరగటం లేదు, గుండెకు రక్త ప్రసరణ అందటం లేదు, అందుకని హార్ట్ అటాక్స్ వస్తుంది. అందుకని అంటాడు, ఈ వాల్వ్లో బ్లాక్ వచ్చిందండి, ఈ వాల్వ్లో బ్లాక్ వచ్చిందండి, దాన్ని స్టంట్ వేయాలి, లేకపోతే ఆపరేషన్ చేయాలి. బ్లాక్ తీసేసినప్పుడు ఏమవుతుందంటే తిరిగి రక్తం సవ్యంగా సరఫరా అయిపోతుంది. అలాగే నీ గుండెలు కూడా, నీ హృదయంలో కూడా ఎవరు ఉండాలంటే, నీ హృదయపు ఆరోగ్యాన్ని కాపాడే నీ ప్రభువు ప్రతిష్ఠించబడాలి. అలా ప్రతిష్ఠించబడితే నీ హృదయం బాగుంటుంది. నీ హృదయం బాగుంటే నీ జీవితం బాగుంటుంది. ఎందుకు హృదయాన్ని గురించి ఎంత ఆలోచించాలంటే, ఎవరి హృదయం బాగుంటుందో మన బతుకు బాగుంటుంది. నీ హృదయం బాగోవాలంటే మనం చేయాల్సిన రెండవ పని ఆయనను అనగా ప్రభువును, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించకపోతే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుందో నేను చూపిస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 24-26 వచనాలు. లూకాసు వార్త 11వ అధ్యాయం 24-26 వచనాలు త్వరగా చదివేద్దాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోటల్లా తిరిగిందటండి. నేను విడిచి వచ్చిన ఆ ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకున్నాను. వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసి
వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలను తీసుకొచ్చి పెడతదటండి. ఆ వ్యక్తి యొక్క ఇంటి యొక్క మొదటి స్థితి కంటే కడపట్టి స్థితి మరీ ఘోరమైపోతుంది. అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక అపవిత్రాత్మ ఒక ఇంటిని విడిచిపెళ్ళిపోయింది. ఇంటి యజమాని ఏం చేశాడంటే అమ్మయ్య అనుకున్నాడు, శుభ్రంగా ఇల్లంతా అలికేసేసి ముగ్గులు పెట్టి చాలా డెకరేషన్ చేసి అందంగా తయారు చేశాడు అద్దెకిద్దామని. ఈ లోపల విడిచిపెట్టిన అపవిత్రాత్మ ఏం చేసిందంటే ఊరూరో తిరిగింది, ఇంకెక్కడైనా అద్దెలు దొరుకుతుందేమో తిరిగి ఎక్కడ నీరు లేని అద్దెలు దొరక్క మళ్ళా పాతింటికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఏమైందో అనుకుంది. పాతింటికి వచ్చేసరికి డెకరేషన్ సీరియల్ సెట్ పెట్టేశాడు. ఇక ఆ ఇల్లంతా అద్భుతంగా డెకరేషన్ చేస్తాడు. అరే రే ఇంత మంచి ఇంటిని వదిలేసి అక్కడికి తిరుగుతున్నానేంటి, నాలా తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకో 7 దెయ్యాలు ఉన్నాయి, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇల్లులోకి తిరుగుతున్నారని తీసుకొచ్చి ఆ 7 ఇదొకటి ఏమైనాయి, మొత్తం 8 దెయ్యాలు ఇంట్లో కూర్చున్నాయండి. ఎందుకు కూర్చున్నాయి? అపవిత్రాత్మ నీ హృదయాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు నీ హృదయములో క్రీస్తు ప్రభువుగా నీ హృదయానికి నీ జీవితానికి అధిపతిగా అధికారిగా ప్రతిష్ఠించావు, ఖాళీగా ఉంచావు. ఇంకా బెటర్ ఆప్షన్ వస్తుందేమో, ఇంకా బెటర్ పర్సన్ దొరుకుతారేమో, ఇంకా బెటర్ అంశాలు ఉంటాయేమో, అప్పుడు చూద్దాం అప్పుడు ఇద్దామని చెప్పేసి నీ హృదయాన్ని ఖాళీగా ఎంప్టీగా ఉంచుకున్నావు. ఇది తిరిగి వచ్చి చాలా బాగుందని చెప్పి తనకంటే మరీ చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకొచ్చి ఆ వ్యక్తి యొక్క మొదటి స్థితి కంటే. అందుకనే నీ హృదయమును అర్జెంటుగా ఈ లోకము అనే అంశాలను వెకేట్ చేయించి ఖాళీ చేయించి నీ హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించు. అది నీకు ఎప్పుడు నీవు ప్రతిష్ఠిస్తావో ప్రియులారా, ఫిలిప్పీ 4:7లో ఎప్పుడు నీవు నీ హృదయంలో లోకము అనే అంశాలను గెంటివేసి ప్రభువును ప్రతిష్ఠిస్తావో అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. దేవుని ప్రొటెక్షన్ అనేది వస్తుంది. కనుక నీవు నీ యొక్క హృదయాన్ని దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు, ఆయనకు ప్రతిష్ఠించాలి. అంటే ఆయనను ప్రతిష్ఠించుకోవాలి. నీ హృదయం అంతా కూడా ఆయనతో నింపబడాలి. అందుకనే కొరింథీ 1వ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17లో మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. జాగ్రత్త సుమా, మీరు దేవుని ఆలయములు పాడు చేస్తే దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తున్నట్టండి? మన హృదయంలో నివసిస్తున్నాడు. ఎవడైనా దేవుని ఆత్మ నివసించు ఈ హృదయాన్ని పాడు చేస్తే దేవుడు దాన్ని హృదయం పాడైపోతే ఇంక దేవుడు పాడు చేయలేటండి. జీవితం అంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. కనుక ప్రియులారా, నీ హృదయం బాగు చేసుకోవాలి, పాడవకుండా ఉండాలి. తద్వారా నీవు బాగుండాలి, మేలుకరంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ హృదయాన్ని దేవునికి ఇచ్చేయి. దేవునికి ఇచ్చిన హృదయంలో దేవుణ్ణి ప్రభువును ప్రతిష్ఠించు. ఇక 3వ అంశం చూద్దాం. 119:11 119వ సంకీర్తన 11వ వచనం త్వరగా చదువుకుందామండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, అంటే ఇందాక చెప్పాను కదా 13 రకాల పాపాలు దుర్గుణాలు. నీ ఎదుట ఆ 13 రకాలైనటువంటి పాపాలు దుర్గుణాలు నేను చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. మన హృదయం పాడవకుండా ఉండాలంటే, మన హృదయం చెడిపోకుండా ఉండాలంటే 3వ అంశం ఏంటండి? మన హృదయము పాపములో పడనివ్వకుండా కాపాడే, మన హృదయము కీడులో పడనివ్వకుండా కాపాడే, మన హృదయము చెడిపోకుండా కాపాడే, మన హృదయము దేవుని నుంచి దూరం అయిపోకుండా ఘోరమైన వ్యాధి కలిగిన దానిగా పాడవకుండా ఉండడానికి ఆ హృదయములు ఎప్పుడు ఏముంచుకోవాలండి? దేవుని వాక్యం. దేవుని వాక్యం నీ హృదయానికి శానిటైజర్ లాంటిది. దేవుని వాక్యం నీ హృదయానికి ఔషధం లాంటిది. దేవుని వాక్యం నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచే ఓ మహాద్భుతమైనటువంటి మరి మందు లాంటిది. కనుక నీ హృదయం నా హృదయం పాడవకుండా ఉండడానికి మన హృదయంలో దేవుని వాక్యము నివసింపనిగాలటండి. మన హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉంచాలటండి. మన హృదయంలో దేవుని వాక్యము ఎప్పుడు కూడా మరి జాగ్రత్తగా ఉంచాలని. ఎందుకు మన హృదయంలో దేవుని వాక్యం ఉంచాలి? దేవుని వాక్యం వచ్చితే పిల్లలు పెడుతుందా? నీ హృదయం నా హృదయం పాడవకుండా ఉండాలంటే దేవుని వాక్యం ఉంచాలన్నాడు కదా. ఎందుకు ఉంచాలంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక చక్కని మాట ఎందుకు ఉంచాలో రీజన్ చెప్తాడండి. అక్కడ ఎందుకు ఉంచాలి నీ హృదయంలో దేవుని వాక్యం అంటే 4:12 ఈ రీతిగా ఉన్నదండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గమ కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుగా దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను అందుకు ఎప్పటికప్పుడు దేవుని వాక్యము హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందట? పరిశోధించి క్రమపరుస్తూ అవి పాడవకుండా ప్రిజర్వ్ చేస్తాం, శుద్ధంగా ఉండేటట్టు అనమాట. ఎప్పటికప్పుడు దేవుని వాక్యము
మన హృదయంలో ఉన్న మార్పులను స్కాన్ చేసి ఫోటోలు తీసి దేవునికి పంపించేస్తుందండి. అప్పుడు దేవుడు మన హృదయాన్ని సరిచేస్తాడు. దేవుని వాక్యము మన హృదయానికి ఒక స్కానర్లో పనిచేస్తుంది అనమాట. అది స్కాన్ చేసి దేవునికి పంపిస్తుంది. కనుక ప్రియులారా, మన హృదయంలో పాడవకుండా ఉండాలంటే మూడవదిగా దేవుని వాక్యాన్ని ఉంచుకోవలసిన అవసరం ఉంది. అందుకనే ఆ వాక్యము వింటున్నప్పుడు లూదియా హృదయం ఏమైందండి? అపొస్తలుల కార్యములు 16 చదవవసరం లేదు, 14-15 వచనాల్లో లూదియా హృదయము తెరవబడింది అంట. కనుక కొలస్సీ 3:16 ఈ మాట చదువుకొని మరింత ముందుకు వెళ్ళడానికి హృదయాన్ని గురించి ఆలోచన చేద్దాం. కొలస్సీ 3:16 అధ్యాయంలో చివరి భాగాన్ని మనము చదువుకుంటే, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సామెతలు 3:1-2 అంటాడు, నా ఆజ్ఞలు నీ హృదయము గైకొనేటట్టు నీవు జీవించు. సామెతలు 4:4 అంటాడు, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొను. ఇవన్నీ కూడా ఆయన మాటలు, ఆయన వాక్యం, ఆయన ఆజ్ఞలు. ఎందుకంటే మన హృదయము పాడైపోకుండా ఉండాలి. మన హృదయం పాడైపోకుండా ఉండాలంటే మన హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకో. ఇక 4వ విషయం చూద్దాం, మన హృదయం శుద్ధి చేసుకో, ఘోరమైన మోసకరమైన హృదయాన్ని బాగు చేసుకోవడానికి. ఇక 4వ అంశం యోవేలు 2:13. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం త్వరగా మనం చదువుకుందామండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప కనికరములు గలవాడు ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని అయినది. ఇక 4వది ఏం చేయాలండి? మొదటిది ఏం చేయాలి చెప్పండి ఒకసారి, మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించాలి, హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. ఇక 4వ అంశం ఏం చేయాలండి? వాక్యం మనం చదువుతాం కానీ అర్థం కదా, పట్టాను మనకి ఓ పట్ట 4-5 సార్లు చదివితేనే కానీ అర్థం కాదు. ఏం చేయాలంటండి? హృదయమును చింపుకోవాలంటే. ఇది ఎక్కడ కూడా అండి. ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో పాపములకు పశ్చాత్తాపానికి గుర్తుగా ఏం చేసేవారండి? బూడిద పోసుకుని వస్త్రాలు చింపుకునేవారు. కష్టానికి, బాధకు, వేదనకు, మరణానికి గుర్తుగా ఏం చేసేవారండి? తమ బట్టలు చింపుకునేవారు. ఇదిగో మా హృదయం పశ్చాత్తాపముతో నిండింది, మా హృదయం వేదనతో నిండిందని చెప్పడానికి సూచనగా వారు బట్టలు చింపుకునేవారు. చివరికి వాళ్ళు బట్టలు చింపుకొని ఆచార సంబంధమైనటువంటి ప్రజలైపోయారు తప్ప మరి ఆత్మలు మాత్రం ఫలించలేదు, మరి హృదయాలు మాత్రం మారలేదు. అందుకని ఇప్పుడు యోవేల ద్వారా పంటలన్నీ తినేసే దేశమంతా కరువుతో నిండిపోయింది. దేవుని వైపు చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్బాయి మీరు ఏడవండి, దుఃఖపడండి, ఉపవాసం ఉండండి, మీ నవ్వు దుఃఖముగా మార్చుకోండి, ఆయన కరుణావాత్సల్యత కలవాడు కనుక ఒకవేళ మీకు చేయాలని ఉద్దేశించిన కీడు మానేసేసి మీకు మేలు చేస్తాడేమో. కనుక మీరు ఏం చేయమంటారు తెలుసా? మీ హృదయాలను చింపేయండి, మీ హృదయాలను చింపేయండి. మనం పాలిథిన్ కవర్లు వాడుతూ ఉంటాం. అప్పుడు ఒకసారి గట్టిగా ముడిపడిపోద్ది. పాలిథిన్ కవర్ ఏమవుద్ది? గట్టిగా ముడి పడిపోద్ది. ఏం చేస్తాం? ఇప్పుతాం. నాలంటాడు వచ్చి చింపేయి అంటాడు. నాలంటాడు ఇచ్చేమంటాడు చింపే, రూపాయి కవర్ కాస్త మాట ఇప్పుతూ ఉంటాం. నిజమే ప్రియులారా, మన హృదయము చెడుతనముతో కరడు గట్టుకుపోయినప్పుడు, మూసుకుపోయినప్పుడు, అది నిండిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మన హృదయాన్ని చింపుకోవాలి, పగలగొట్టుకోవాలన్నమాట. మన హృదయాన్ని చింపేసుకోవాలి, పగలగొట్టుకోవాలి. అప్పుడు తిరిగి ఆయన మనకు ఆ ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని దయచేస్తాడు. చింపుకోవడము, పగలగొట్టుకోవడం అంటే ఊరికైనా ఏదో ఫిజికల్గా లిటరల్గా చేయడం కాదు. కానీ 34వ సంకీర్తన 18వ చరణం 34వ సంకీర్తన 18వ చరణం అంటాడు, విరిగిన హృదయము గలవారికి 51:15 అంటాడు, విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు. చింపుకోవడం, పగలగొట్టుకోవడం అంటే విరిగి నలిగిన, మెత్తన చేయబడిన, పాపముతో కఠినమైపోయినటువంటి, పాపముతో స్టిఫ్గా అయిపోయినటువంటి నీ ఆలోచనలు, కఠినంగా మారిపోయినటువంటి నీ యొక్క తలంపులు, నీ చిత్తం అంతా కూడా అటు దేవుని సన్నిధిలో పగలగొట్టుకుని చింపుకోవడం ద్వారా తిరిగి నువ్వు మెత్తన చేయబడితే కనుక అట్టి నీ హృదయానికి ఆయన ఆసన్నుడిగా వస్తాడట. ఆ హృదయాన్ని ఎప్పటికైనా అలక్ష్యము చేయుడు అట. మన ఉదాహరణకు చూస్తే యోనా గ్రంథం 3వ అధ్యాయం 6-10 వచనాల్లో కఠినమైనటువంటి దుర్గతి ప్రకటించు, ఆ పట్టణం మీద ఏం పడుతుందట? అగ్ని కురుస్తుందని యోనాను పంపించాడు. యోనా ఒక్కరోజు 3 దినాల ప్రయాణం అంత పట్టణంలో ఒక్క దినము ప్రయాణం చేసి చెబితే పట్టణం అంతా రాజు మొదలుకొని పశువుల వరకు
వారి పనులన్నీ మానుకుని బోలు పట్టు కట్టుకుని బూడిద పూసుకుని పశ్చాత్తాపపడి దేవుని మరి అంటే వారి హృదయాలు పగలగొట్టుకున్నారు, వారి హృదయాలు చింపుకున్నారు, పశ్చాత్తాపముతో వారి హృదయాలు దేవుని సన్నిధిని కుమరించుకున్నారు. వెంటనే ఆయన ఏం చేశాడు తెలిసి 10వ వచనంలో, వారి విషయమే చేస్తానన్న కీడు చేయక పశ్చాత్తాపపడ్డాడు. నిజమే ప్రియులారా, నీ హృదయ పాపము నీ జీవితానికి శాపంగా మారినప్పుడు, అది మరణకరంగా నీకు మరి అనుగ్రహించబడుతున్నప్పుడు, వెంటనే నీ హృదయాన్ని చింపేసి పగలగొట్టుకుని దేవుని సన్నిధిలో దానిని సమర్పించుకో. ఆయన తిరిగి నీ హృదయాన్ని బాగు చేసి నిన్ను అంగీకరిస్తాను. ఇక 5వ విషయం త్వరగా చూద్దాం. 5వ విషయం లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనము. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితోనొకడు. ఇక 5వదిగా నీ హృదయం ఏమవ్వాలా? ఎప్పుడు మండాలా? ఆ సంగతి అంతా తెలుసు. ఆయన పునరుద్ధరణైన తర్వాత శిష్యులు వెళ్తున్నప్పుడు వారితో కలిసినప్పుడు ఆయన గుర్తుపట్టలేక వారితో మాట్లాడుతూ వచ్చి ఆయన రొట్టె విరిచి ఇచ్చినప్పుడు వారు గుర్తుపట్టి అంటున్నారు కళ్ళు తెరబడి, నిజమే కదా ఈయన ప్రభు, మన ప్రభు. ఈయన త్రోవలో మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం ఏమైందట అంటే, దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు ఏమవ్వాలా? దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం మండాలి. అప్పుడు ఆయన వాక్యము చేత మండించబడుతున్న నీ హృదయము శుద్ధి చేయబడుతుంది. క్యాన్సర్ రోగం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కీమోలు ఇస్తారు. సిట్టింగ్స్ ఒక 7, 8, 6, 10 దానికి తీవ్రతను బట్టి. ఈ కీమో ఇంజెక్షన్ లోపలికి వెళ్ళి ఏం చేస్తారంటే శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతటిని కూడా ఏం చేస్తుంది? మర్రగా చేస్తుంది అనమాట. ఎక్కడ క్యాన్సర్ కణమున్నా అది చచ్చిపోయి తీరాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ట్రీట్మెంట్ కావాలంటే రేడియేషన్ ఇస్తారు. అది కూడా లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అంటే క్యాన్సర్ కణాలను ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యము నీ హృదయములో ఉన్న క్యాన్సర్ కణాలకు, పాపం అనే క్యాన్సర్ను మండ చేసి నీ హృదయాన్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ఆయన వాక్యము వినపడుతున్నప్పుడు, ఆయన వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా, ఆ కిమో ఇంజెక్షన్ లోపలికి వెళ్ళి ఎలాగో రక్తాన్ని మరిగించి క్యాన్సర్ కణాలను చంపేసి నేను బతికిస్తుందో, అలాగే దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళి నీ హృదయంలో పాపం అనే క్యాన్సర్ని అది కాల్చివేసి నీ హృదయాన్ని బాగు చేసి నీ ఆత్మీయ జీవితాన్ని బ్రతికిస్తుంది. కనుక దేవుని వాక్యం ఉన్నప్పుడు నీకేమవ్వాలా? మండాలా? కొంతమందికి ఒళ్ళు మండుతుందండి. 2 రకాలు ఉన్నాయి మాటలో. ఎవరి గురించి అంటలేదు, మీరు తప్పుగా మాట్లాడుకోకండి. ఎవరి గురించి మాట్లాడటం లేదండి. నేను వాక్యం వచ్చింది కనుక చెప్తాను, లేదా నాకు అవసరం లేదు. దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు ఏం మండాలా? హృదయం మండితే నువ్వు బాగుపడతావు, బతుకుతావని అర్థం. హృదయం కాక ఒళ్ళు మండిందంటే నేను ఎవడు బాగు చేయలేని అర్థం. కొంతమంది వాక్యం వినపడుతున్నప్పుడు ఒళ్ళు మండుతుందండి. కొంతమందికి వాక్యం వినపడుతున్నప్పుడు ఒళ్ళు మండుతుంది. ప్రియులారా, అంటే నువ్వు ప్రమాదములో ఉన్నావు, నీ ఆత్మీయ జీవితము ప్రమాదపు అంచులో ఉన్నది. ఎందుకంటే వాక్యం అంటే ఎవరిది? ఎవరిది కాదు, దేవునిది. వాక్యము దేవునిది. అది మట్టి పాత్ర అయినా, కంచు పాత్ర అయినా, సిమెంట్ పాత్ర అయినా, బంగారు పాత్ర అయినా, వెండి పాత్ర అయినా, వాక్యము వెయ్యడాన్ని బట్టి ఆ పాత్రకు విలువ వస్తుంది. ఇక్కడ మనము విలువైన వారమని కాదు, వాక్యము విలువైనది. ఆ విలువైన వాక్యము నీకు వినపడుతున్నప్పుడు నీ హృదయం మండితే నువ్వు చాలా ఆశీర్వదించబడినవాడు, ధన్యుడు. లేదు నీ ఒళ్ళు మండిందనుకో, నీలో ఏదో డిఫెక్ట్ ఉందన్నమాట, నీకేదో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే హృదయాన్ని మండించాల్సిన వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళకుండగా నీ ఒంటికి మాత్రమే తగులుతుంది. అంటే నీ చెవులు, నీ యొక్క హృదయము, నీ అంతరంగం సరిగా పనిచేయటం లేదేమో, అన్నీ డెడ్ అయిపోయాయి అనమాట. అందుకని నీ ఒంటికి తగిలి ఒళ్ళు చిమచిమలాడుతుంది. పిల్లరా, ఒకటే చెప్తున్నాను, దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు నీ హృదయం మండితే నువ్వు ధన్యుడవు, నీ ఒళ్ళు మండితే నువ్వు అన్యుడవు. నీ ఒళ్ళు మండితే నీవు అన్యుడవు అన్న సంగతి. దేవుడు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మండిపడ్డారో తెలుసా మీకు? అసలని ఎవరు మండిపడ్డారు? రిఫరెన్స్లు చెప్పి మళ్ళీ టైం అయిపోతుంది. ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మండిపడ్డారు? పరిసయ్యులు, శాస్త్రులు అయిన వేషధారులు మండిపడ్డారు. నిజంగా విశ్వాసం కలిగిన వారు మండిపడలేదు. ఆయన మాటల కొరకు ఆయన వెంబడి తిరిగారు. ఎవరు మండిపడ్డారు? వేషధారులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు
ఇవన్నీ చెబితే మళ్ళీ లేనిపోని కూడా వస్తుంది. ఇవన్నీ తలకి నెత్తికి ఎత్తుకుంటాను నేను. ఇవన్నీ మళ్ళీ ఇదిగో నా కొడుకు అన్నారంటే నేనేం చేయలేను. ఎందుకంటే నేను వాక్యం చెప్పడానికి మాత్రం ఇక్కడ నిలిచి ఉన్నాను. చెప్పడం అనేది నా పని, నా ధర్మము, నా విధి. ఎవ్వరూ అనుకున్నా చేసుకున్నాను పర్లేదు. వాక్యము విషయంలో అసలు నేను దేనిని ఎవరిని కూడా పట్టించుకోను. అందుకనే 39వ సంకీర్తన 3వ చరణములు ఒక అద్భుతమైనటువంటి మాట దావీదు అంటున్నాడండి. చాలమ్మా, చాలు 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 చాలు. నా గుండె నాలో మండిపోతుందటండి. దావీదు ఒళ్ళు మంటలేదు. మీరు గమనించాలా, ఏ భక్తునికి అయినా ఏ విశ్వాసకైనా ఏం మండాలా? గుండె మండాలా. దావీదు అంటున్నాడు, నా గుండె నాలో మండిపోతుంది. ఎందుకు మండుతుంది? నీ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మండిపోతుంది. నా పాపం ఇది, నా బతికిది, నా జీవితం ఇది, నా యొక్క దరిద్రత ఇది. నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నా గుండె ఏమైపోతుందో తెలుసా? నేను ఎంత పాపంలో ఉన్నానో, నేను ఎంత దరిద్రతలో ఉన్నానో, నేను ఎంత ఘోరమైనటువంటి దుర్నీతిలో ఉన్నానో, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు నా గుండె మండిపోతుంది. నా గుండె మండిపోతుంది. ప్రియులారా, కనుక దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు ఎప్పుడు కూడా నీ హృదయం ఏమవ్వాలా? హృదయము మండాలా. నువ్వు మండకూడదు. హృదయము మండితే అది శుద్ధ సవర్ణం అవుతుంది. మనము మండితే వేరేగా మారిపోతాం. ఇక 6వ విషయాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట మన హృదయం బాగుపడాలంటే, మనం బతకాలంటే ఇక 6వదికి ఏం చేయాలంటండి? ఏం చేయాలా? హృదయమునకు సున్నతి చేసుకోవాలి. దట్ మీన్స్ నీ హృదయములో ఉన్నటువంటి పాపాన్ని కట్ చేయాలి. విచిత్రము, విషాదం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు సున్నతి కలిగిన ప్రజలు. అసలు వారి అతిశయానికి కారణం ఏంటో తెలుసా? వారి అతిశయానికి కారణము వారు సున్నతి చేయబడిన ప్రజలు. వారి అవిధేయతకు కారణము వారి హృదయమునకు సున్నతి లేకపోవడం. వారి అవిధేయతకు కారణం ఏంటో తెలుసా? వారి శరీరాలకు సున్నతి ఉంది తప్ప వారి హృదయాలకు సున్నతి లేదు. కనుక అస్తమాటు వాళ్ళు అవిధేయతలు పడిపోయారండి. అందుకని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ముష్కరుడు, స్టిఫ్ నెక్డ్ అంటే ఇటు ఇటు అలా ఉండిపోతాం అనమాట. కొంతమంది అసలు అటు ఇటు తిరగరు, అలా చూస్తూ నడిచి వెళ్తారు. వాళ్ళని చూసామంటే మనం ఇలాగ వెళ్ళిపోతుంటారు. వాళ్ళని చూసామంటే మనం అహంకారులు. మెడ వంచని, దీన్ని మనం గడిచిన దినాల్లో ధ్యానం చేస్తాము. నీ మెడ ఇనుపనరమని నాకు తెలుసు, నువ్వు లొంగవు, నేను పిలిచినప్పుడు నా వైపు చూడవు అని చెప్పి నేను స్పష్టంగా మాట్లాడు. కనుక ప్రియులారా, నీ హృదయానికి సున్నతి చేసుకో. ముష్కరులు కాకుండా ఉండుటకు నువ్వు ప్రయత్నించు. సున్నతి గోప్యాంగ చర్మమును మరి తీసివేయడం. ఇక్కడ కూడా నీ హృదయపు గోప్యాంగ ఆలోచనలు, నీ హృదయంలో ఏముంటాయి? గోప్యంగా ఉన్న ఆలోచనలు, అంటే రహస్యంగా ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి, వాటికి సున్నతి చేయమంటున్నాడు. ఫిజికల్గా నీ గోప్యాంగ చర్మానికి సున్నతి చేయి. నీ హృదయం అంశంలో నీ యొక్క రహస్య పాపాలకు సున్నతి చేయి. వాటిని కట్ చేసి పడేయి, నువ్వు బతుకుతావు. నీ హృదయం బాగుంటుంది, నీ హృదయం బాగు చేయబడుతుంది అన్న సంగతిని వాక్యం. దీని గురించి ఇంకా స్పష్టంగా రోమపత్రికలో మాట్లాడతాం. 2వ అధ్యాయం 28-29 వచనాలు. రోమ, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరిగినది కానీ అక్షరము వలన. సున్నతి అంటే ఏంటండి? సున్నతి అంటే అసలు హృదయ సంబంధమైనదట. మీరు ప్రత్యేకించబడే ప్రజలు, ఇదిగో సున్నతి అంటే వారు ఫిజికల్గా ప్రత్యేకించబడ్డామనుకున్నారు. వారి హృదయ పాపముల విషయమై లోకము నుంచి ప్రత్యేకపరచబడ్డారని శరీరమందు వారికి ఆనవాళ్ళు ఇచ్చాడు. వీరి హృదయాలు ఏమైపోయి దూరం అయిపోయి, శరీరాలు మాత్రం దేవుని ప్రజలుగా మిగిలిపోయాయి. కనుక అంటాడు ఇక్కడ, సున్నతి అనేది హృదయమందు జరగాలి. సున్నతి అనేది హృదయమందు జరగాలి. అందుకని యేసుక్రీస్తునందు క్రొత్త నిబంధన అనేది మనకి వచ్చింది. కనుక మన జీవితంలో మనము హృదయానికి సున్నతి. ఇక చివరి అంశం చూద్దాం. యెహెజ్కేలు 18:31. యెహెజ్కేలు 18:31 చదువుదాం.
మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకునండి. ఇశ్రాయేలీయులారా, మీరు ఎందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇక ఏడవదిగా మీరు జరిగించినటువంటి అక్రమ క్రియలన్నిటిని విడిచి ఏం చేయమంటాడండి? నూతన హృదయం. మన హృదయం బాగుపడాలంటే మనము నూతన హృదయం కలిగిన వారిగా ఉండాలి. ఏమీ లేదండి, వెరీ సింపుల్. నూతన హృదయం ఎలా వస్తుంది? వెరీ సింపుల్. పై 6 విషయాలు మనం పాటిస్తే, పైన 6 చెప్పుకున్నాం కదండి. ఏమేంటవి? హృదయం ఆయనకి ఇవ్వాలి, హృదయం ముందు ప్రతిష్ఠించాలి, వాక్యాన్ని ఉంచుకోవాలి, ఇంకా ఒక ముక్క అర్థం కావట్లేదు. చింపుకోవాలి, మండాలి, తర్వాత సున్నతి. ఈ 6 క్రియలు జరిగితే ఆటోమేటిక్గా మన హృదయం అవుతుంది, నూతనమైపోతుంది. ఈ 6 క్రియలు ఎప్పుడైతే మన హృదయ సంబంధంగా జరిగాయో నువ్వు కొత్తగా నూతనపరచుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నీ హృదయం నూతనపరచబడింది. అందుకనే రోమపత్రిక 12:2 అంటాడండి, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో తెలుసుకుని మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. మన చిత్తవృత్తి అందు మన మనస్సు చేసే పనులు ఉంటాయి చూడండి, అందులో మనము రూపాంతరము చెందాలి. కనుక ప్రియులారా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మనకు తెలియకుండా మనల్ని మోసం చేస్తుంది. మనల్ని మోసం చేసినట్లు కూడా మనం గ్రహించలేనంత నాగ్గా మోసం చేస్తుంది. అది చాలా ఘోరమైన వ్యాధి కలది. అది వ్యాధి కలిగినదిగా మనం ఎప్పటికీ గ్రహించలేం. దాన్ని ఎవడు బాగు చేస్తాడు? నువ్వు దాన్ని గ్రహించి బాగు చేసుకోవాలంటే ఈ 7 అంశాలు మన జీవితంలో ఉన్నట్లయితే మన హృదయం బాగుపడిపోయినట్లే. ఎప్పుడు మన హృదయం బాగుపడిపోయిందో అప్పుడు మనము బాగుపడిపోయినట్లే. కనుక మనల్ని పాడు చేసే హృదయాన్ని మనము దేవుని యొక్క వాక్యం చేత బాగు చేసుకోవడం ద్వారా మనము ఆయన కృపలో బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయను గాక. అట్టి హృదయాన్ని ఆయన అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, మీకు వందనాలు, కృపదేవా, స్తోత్రాలు. మాతో మాట్లాడారయ్యా. మా హృదయం ఎలాంటిదో చెప్పారు, దాన్ని ఎలా బాగు చేసుకోవాలో కూడా చెప్పారు అయ్యా. విన్న వాక్యం మా హృదయం పంపించేసి మా బ్రతుకులను, మా హృదయాన్ని బాగు చేసుకుని మీ కృపలో ఇంకా నడిపించమని యేసు నామమున ప్రార్థించి వినిపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించి ఆశీర్వదించును గాక.